డాక్టర్ గారు జస్ట్ 2 డేస్ టైం ఇవ్వండి. 7 lakhs పే చేస్తాను. ప్లీజ్ సార్, ఇప్పుడు నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇచ్చేస్తాను. ప్లీజ్. కూల్ శ్రీకర్, కూల్. ముందు రిలాక్స్ అవ్వండి. మీరు అసలు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అంటే డాక్టర్, మా అమ్మకి మీ అమ్మగారికి ఏం కాలేదు. మరి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి 7 lakhs కడితేనే అన్నారుగా. కట్టారు కదా. ఎవరు? రాజేష్ వచ్చాడా? జెంట్ కాదు, ఎవరో లేడీ వచ్చారు. లేడీనా? ఎవరు డాక్టర్? డీటెయిల్స్ అవి చెప్పలేదు. శ్రీకర్ మదర్ ట్రీట్మెంట్కి అడ్వాన్స్ అని పే చేశారు. అదేంటి డాక్టర్, ఎవరూ తెలియకుండా తెలుసుకోకుండా? కూల్ కూల్. ఆవిడిప్పుడు మీ అమ్మగారి దగ్గరే ఉన్నారు, వెళ్ళి చూడండి. తారా, వచ్చాడు మీ కొడుకు. నీ స్నేహితుడి అన్నావు కదమ్మా. అయ్యయ్యో, సార్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా సార్ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? రేంజ్ ఏంటమ్మా? అవునా ఆంటీ, సారు ఆయన రేంజ్ వాళ్ళతోనే మాట్లాడతారు. ఆయన రేంజ్ వాళ్ళతోనే స్నేహం చేస్తారు. ఆయన రేంజ్ వాళ్ళతోనే సాయం అడుగుతారు. సారీ తారా. మాట్లాడుకు. ఏమన్నావు? యు ఆర్ ద బెస్ట్ ఎవర్ ఫ్రెండ్ ఇన్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్ అని ఏదేదో మాట్లాడావు. యు ఆర్ ద బెస్ట్ ఎవర్ ఫ్రెండ్ ఐ నెవర్ మెట్ ఇన్ మై లైఫా? ఇంగ్లీష్ వచ్చు కదా అని ఏమన్నా కొటేషన్స్ కొట్టావా? ఆ కొటేషన్స్ విని నిజంగానే నేను నీకు అంత మంచి ఫ్రెండ్నేమో అనుకున్నాను. నిజంగానే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ తారా. ఆపు బాబు నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. నేను నిజంగా నీకు అంత మంచి ఫ్రెండ్నైతే పక్కనే ఉన్న నన్ను వదిలేసి ఎవరికో ఫోన్ చేసి అడిగావు, కానీ నన్ను అడిగావా? కనీసం అడగాలనేనా అనిపించిందా? అంటే నువ్వు మ్యారీడ్, నిన్ను అడిగితే వికాస్ డబ్బు ఎవరికిచ్చావని నిన్ను అడిగితే మీ ఇద్దరి మధ్య నా వల్ల మనస్పర్ధలు వస్తాయని. ఓహో, అంటే వికాస్ నీకు విలన్లో కనిపిస్తున్నాడా? అలాని కాదు. మరి అలా చెప్పు. అంటే అది ఏంటి అది? హ్యాండ్సప్. తప్పు నాదే, క్షమించు, మాఫ్ కరు. చూసారా అమ్మా, ఇది మీ కొడుకు. అది కాదమ్మా, పాపం వాడు. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. ఏ అమ్మ తన కొడుకు తప్పు చేశాడు అంటే ఒప్పుకోదు. ఎవరైనా తప్పు పట్టినా ఊరుకోదు. అమ్మా, నాకు అమ్మ లేదు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. ఆ లాలన పాలన ఎలా ఉంటుందో తెలీదు. మా అమ్మ బ్రతుకుంటే నీలాగే ఉంటుందేమో. నన్ను కూడా ఇలాగే ప్రేమిస్తూ ఇలాగే వెనకేసుకొస్తూ ఉండేదేమో. అయ్యో పిచ్చి తల్లి, అమ్మ లేదని ఎలా అనుకుంటావు? నేను లేనా? నేను మీ అమ్మని కానా? అమ్మా, ఇంకా మాట్లాడితే వాడే నా పెంపుడు కొడుకు.
నువ్వే నా కన్న కూతురివి. అయితే మిస్టర్ పెంపుడు కొడుకు, ఈ రోజు నుంచి మా అమ్మ బాధ్యత నాది. అమ్మ ట్రీట్మెంట్ బాధ్యత కూడా నాదే. అంటే అది ష్, షో. మా అమ్మ గురించి నేను చెప్తుంటే నువ్వేంటి? ఆ, పెంపుడు కొడుకువి, పెంపుడు కొడుకులా ఉండు, సొంత కొడుకులా ఫీల్ అవ్వకు. సారీ మేడం, సారీ. దట్స్ గుడ్. అమ్మ ట్రీట్మెంట్ తీసుకుని క్యూర్ అయ్యాక మన ఇంటికి తీసుకువెళ్దాం. అప్పుడు నేను అమ్మ ఒడిలో పడుకుని అమ్మ చేతి గోరు ముద్దలు తింటాను. ఏమ్మా? అలాగే అమ్మా. చెల్లి వినవే, నా తల్లి వినవే, నీ అన్నను కాను అమ్మే నేను. చిట్టి వినవే, నా బుజ్జి కనవే, నీ పుట్టు మచ్చై ఉంటా తోడు. ఉసురే పోతున్నా పంచేస్తాలే నా ప్రేమే. లోకం చిన్నదైపోయే నీ చిరువడిలో బంగారు. చెల్లి వినవే, నా తల్లి వినవే, నీ అన్నను కాను అమ్మే నేను.